సర్కారు దవాఖానల ప్రసవాలు పెరగాలని పోయిన సర్కారు తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ల పథకాన్ని రేవంత్ అన్న ప్రభుత్వం ఆపదల చేసింది కదా. ఇక చాలా మంది అవసరమైతే ఆ పథకం పేరు మార్చినా మంచిదే గాని షాల్ చేయండి అని అడుగుతున్నారు. కానీ సర్కారు మాత్రం దాని మీద ఏ నిర్ణయం తీసుకుంటలేదు. అందుకే ఇయాల కేటీఆర్ ఏం పని ముంగటేసుకున్నాడో చూడండి. అగ్గో ఇదివరకు కారు పార్టీ సర్కార్ ఇచ్చినట్టే ఉన్నాయి కదా ఈ కేసీఆర్ కిట్లు కూడా. అంటే అప్పటి కిట్లనే దాచిపెట్టి ఇప్పుడు వంచుతున్నారా ఏందని అనుకునేరు. కాదు కాదు, కేసీఆర్ కిట్లను ఈ సర్కారు ఇత్తలేదని చెప్పి కారు పార్టీ వీటిని వంచే కార్యాన్ని ముంగటేసుకున్నది. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే ప్రతి ఏడు కేటీఆర్ పుట్టినరోజు నాడు గిఫ్ట్ స్మైల్ కింద ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక కార్యం చేస్తున్నారు కదా. ఇక ఈ పారి సర్కారు దవాఖానల కాన్ పైనోళ్లకు అప్పుడు సర్కారు ఇచ్చినట్టే ఇప్పుడు రావన్న సంత పైసలతోని కేసీఆర్ కిట్లు ఇస్తున్నాడు అన్నట్టు. ఈ ముచ్చట గురించి రామన్న ఏం మాట్లాడిండో ఇనుండ్రి. కేసీఆర్ గారి మీద ఉండే కోపంతోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కేసీఆర్ పేరున్నది అని చెప్పి ఒక మంచి కార్యక్రమం, తల్లుల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పిల్లల మరణాలు తగ్గించిన కార్యక్రమం, పేదవారికి మేలు చేసిన కార్యక్రమం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచిన కార్యక్రమం, నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే కాడ నుంచి సర్కార్ దవాఖానకు పోయేటట్టు చేసిన కార్యక్రమం కేసీఆర్ కిట్టు. ఆ కిట్టు బంద్ చేసిండ్రు అనే బాధతో చాలా మంది మాకు చెప్పడం జరిగింది. దాంతో ఈసారి అనుకున్నది ఏంటంటే పోయిన 5 ఏళ్ళు ఏదో ఒక మంచి పని చేసుకుంటూ వచ్చినాం, ఈసారి తల్లులకు పిల్లలకు ఏదైనా మంచి చేయాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినాం. ఆలస్యంగా వచ్చినందుకు దయచేసి క్షమించాలని చెప్పి కోరుతూ ఒక 5,000 కిట్స్ తెప్పించాం. సో లాంఛనంగా ప్రారంభం అయిపోయింది. థ్యాంక్ యూ. మీ అందరు కూడా మళ్ళొకసారి పేరు పేరు నమస్కారం. మాజీ సీఎం కేసీఆర్ కు మంచి పేరు వస్తుందని రేవంత్ సర్కారు కేసీఆర్ కిట్లు ఇత్తలేదన్న కేటీఆర్ అది వరకు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుకునే స్థాయి నుంచి సర్కారు దవాఖానకే పోవాలనే స్థాయిలో ప్రభుత్వ హాస్పిటళ్లను మంచిగా చేసినామని చెప్పుకొచ్చిండు. ఈ కేసీఆర్ కిట్లతోని మాతా శిశు మరణాలు తగ్గి ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు పెరిగినాయని అన్నాడు. మొత్తానికైతే పుట్టినరోజు సందర్భంగా 5,000 మంది తల్లులకు కేసీఆర్ కిట్లు వంచుతామని చెప్పుకొచ్చిండు. సరే, అధికార ప్రతిపక్షాల నడుమ మాటలు విమర్శలు ఎట్లున్నా పుట్టినరోజు ఇయాల 10 మందికి పాయిదాయే మంచి పని చేసుడు మాత్రం తారీఫ్ చేయాల్సిన ముచ్చట్నే. మరిగా రావన్న లెక్కనే లీడర్లంతా ఇట్లా తలో పని ముంగటేసుకుంటే చాలా మంది పేదలకు పాయిదా అవుతుంది. కాబట్టి పెద్ద పెద్ద లీడర్లంతా ఇసొంటి ఆలోచన చేయాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం. కూటమి నాయకులంతా మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికలకు ముందుగాల మస్తుగానే ప్రచారం చేసిండ్రు. ఇక ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసే కార్యం కూడా ముంగటేసుకున్నారు. మొన్నట్లనే తల్లికి వందనం కింద చదువుకునే పిల్లలందరికీ 15,000 రూపాయలను సుతం ఇచ్చిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ మహిళలకు ఇస్తామన్న 1,500 రూపాయల ముచ్చట్ల మాత్రం ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు సారు గిట్ల మాట్లాడిండు. ఏవైతే సూపర్ 6 ఇచ్చామో అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1,500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచన చేస్తుంది. మన రాష్ట్రానికి వచ్చిన ఆదాయం కేవలం ఉద్యోగస్తులకి జీతాలు పింఛన్లు ఇవ్వడానికే చాలడం లేదనే విషయం మీరు అందరూ గమనంలోకి తీసుకోవాలి. మంత్రి అచ్చెన్నాయుడు మాటలు విన్నరా అనుల్లా. కూటమి నాయకులు ఇచ్చిన ఒక హామీని అమలు చేయాలంటే ఏకంగా ఆంధ్రానే అమ్మాలన్నట. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు సభల మంత్రి అచ్చెన్నాయుడు ఇట్లా మాట్లాడే వరకు ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీసింది. కూటమి సర్కారు అధికారం చేతబట్టి ఏడాది దాటిపోయింది కదా. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి సూపర్ 6 లో చెప్పిన ఒక్కో పథకాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక 15 ఆగస్టు కాడ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా సురువు చేయబోతున్నారు. మొదట్లోనేమో రాష్ట్రం అంతటా ఎక్కడెక్కి ఎక్కడ దిగినా ఉచితమేనని చెప్పిండ్రు. ఇప్పుడేమో దాని జిల్లాలకే పరిమితం చేస్తామని చెప్తున్నారు. ఇక ఎన్నికల యాళ్ళ 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ మహాశక్తి పథకం కింద నెలకు 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిర్రు కూటమి నాయకులు. ఇక ఇవాళ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుకుంటా ఆ పథకం అమలు చేయాలంటే ఆంధ్రానే అమ్మాలని పెద్ద బాంబే వెలిసిండు. అంటే ఇచ్చిన హామీని నడి గోదాట్ల కలిపినట్టే ఉన్నది కూటమి సర్కారు. అయినా విజనరీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఆ పథకం సాల్వ్ చేస్తే ఎంత మందికి పైసలు ఇవ్వాల్సి వస్తుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలియదా? ఏం తెలియకుండానే హామీలు ఇచ్చిర్రా? రాష్ట్రానికి వచ్చే ఆందాని ఉద్యోగుల జీతాలు పింఛన్లకే చాలతలేవంటే ఏమన్నట్టు? సంపద సృష్టిస్తామని ఎన్నికలకు ముందే కాదు ఇప్పటి సుతం పదే పదే చెప్పే బాబుకు సంపద సృష్టించుడు ఎట్లనో తెలుస్తలేదా? లేకుంటే ఈ పథకాన్ని ఎగ్గొట్టేందుకే ఇటువంటి ఉద్దర ముచ్చట్లు మాట్లాడుతున్నారా అని గరానికి వస్తున్నారు పంక పార్టీ నాయకులు. ఇప్పటికైనా ఈ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎట్లా చేస్తారు అనే దాని మీద సర్కారు పెద్దలు సరైన ముచ్చట చెప్పాలి గాని ఇట్లా తప్పించుకునే తరీకల మాట్లాడు మాత్రం పద్ధతి కాదని కొంతమంది మహిళలు అంటున్నారు. మరి ఈ పథకం మీద
చంద్రబాబు ఏం నిర్ణయం చేస్తాడో గాని ఎన్నికల గెలవడానికి అడ్డగోలు హామీలు ఇచ్చుడు, తీరా అధికారం చేత పట్టినాక అమలు చేయలేక ఇట్లా తప్పించుకున్నాడు. ఏందో మరి లీడర్ల తరీకా. అయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయని పార్టీలకు మళ్ళోపారి పోటీ చేసి అర్హత లేకుండా చేస్తేనే ఇసొంటి అడ్డగోలు హామీలు ఇయ్యరని అంటున్నారు కొందరు సామాజికవేత్తలు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎసొంటి మార్పులు వస్తాయో. ఇంకా నగార మోగలే గాని తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీల కళ్ళు సర్పంచ్ ఎన్నికల మీదనే ఉన్నాయి. ప్రభుత్వ పాలన గురించి నలుగురితోటి చర్చ పెట్టానని ఈ నడుమ సీఎం రేవంత్ సారు ఏమంట చెప్పిండో గాని కొందరు లీడర్లు అదే పనులున్నారు. ముంగట ఎన్నికలున్నాయనే కావచ్చు. ఇగో గీ ఎమ్మెల్యే సార్ కూడా అదే కార్యం ముంగటేసుకున్నట్టున్నాడు గాని ఇదేమన్నా పద్ధతేనా? సూచి చెప్పుండ్రు మీరే. పుసుక్కున జెండా వందనం సంబరాలు అనుకునే రోజుల్లో ఇది చూసి మిర్యాల కూడా షెయి పార్టీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సార్ చేసిన ఘనకార్యం ఇది. సర్కారు రుణమాఫీ ఫుల్ గా చేసిందట, సన్నపాట్లకు బోనస్ మస్తుగా ఇస్తున్నదట. ఇట్లా సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి రైతులకు చెప్పానని తెలిసి పొలంలో దిగిండు సారు. మంచి ముచ్చటే. రోడ్డు మీద పోతా అంటే మిర్యాల కూడా తక్కల పెళ్లి కాడ వ్యవసాయం పనులు చేసే ఈ రైతులను చూడంగానే వెనుకట రైతుగా బతికిన రోజులు యాదికొచ్చినాయట ఎమ్మెల్యే గారికి. ఇక కారు దిగి కాళ్ళు బయట పెట్టిండు, పంచె కట్టిండు, తలకు రుమాలు చుట్టిండు, ట్రాక్టర్ ఎక్కి దమ్ము కూడా చేసిండు. మరి అంతల్నే పార్టీ జెండాలు ఏడా దొరికినాయో గానీ రైతుల పేరు మీద భలే రాజకీయం ముంగటేసుకున్నారు పోండ్రి. మరి లేకుంటే ఎందుల్లా ఇదేమైనా పద్ధతేనా అసలుకు? ఈ పద్ధతి సల్లగుండా ఇక అంతటితోటే ఊకోలే. నారు వరిసిండు, అమ్మలక్కలతోటి కలిసి నాటేసి అటెంక పోటు వాళ్ళకి పోజు కూడా ఇచ్చిండు సారు. అగ చూసిండ్రా, నాటుకొచ్చిన వాళ్ళ చేతుల్లో పార్టీ ప్రచారం కోసం ముద్రిచ్చిన కాగితాలు పెట్టి ఫోటో కూడా దిగిండు. అంత మంచిగానే ఉన్నది గాని ఆ జెండాలు ఈ కాగితాలు చూసే బగ్గ కోపానికి వస్తారు మిరియాల కూడా రైతులు. మరి రానుల్లా రుణమాఫీ అందరికి గాకనే పాయే, వడ్ల బోనస్ అందరికి రాకనే పాయే, మహిళలకు 2500 ముచ్చట లేకనే పాయే. ఇవన్నీ చేయకుండానే అన్ని చేసినామని చెప్తే నియమైన రైతులకు ఏం వచ్చింది ఏం రాలేదనేది తెలియకుండానే ఉంటది అనుల్లా. ఏందో ఏమో పోండ్రి, కొంతమంది నాయకులు రైతుల పేరు మీద భలే రాజకీయాలు చేస్తున్నారు పోండ్రి. మాది మంచి ప్రభుత్వం అని అధికార పచ్చపొల్లు, ఆలది సూపర్ 6 కాదు సూపర్ మోసం అని ప్రతిపచ్చపొల్లు. అటుపక్క లిక్కర్ స్కామ్ లోలి, ఇటుపక్క లీడర్ల రచ్చ. మొత్తంగా చిన్నగా నడుస్తలేదొల్లా ఏపీలో ఎత్తుపోసుకున్నాడు కార్యం. సూపర్ 6 పేరిట గద్దెనెక్కిన కూటమి లీడర్లనైతే మామూలుగా అరుచుకుంటలేరు పంకపాటోళ్ళు. ఇగో గీ వైసీపీ లీడర్ను చూడుండ్రి ఎట్లడుచుకున్నాడో కూటమి సర్కారులను. 20 రూపాయలు థమ్స్అప్ కావాలా, చంద్రబాబు నాయుడు థమ్స్అప్ కావాలా, జగన్మోహన్ రెడ్డి గారి థమ్స్అప్ కావాలా? 2 థమ్స్అప్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి థమ్స్అప్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి థమ్స్అప్ ఉంది. అగో ఇదెక్కడి కథరో అనుకుంటాన్రు గిది చూసి. మరి పంకపాటోళ్ళు ఆంధ్రున ఆంధ్రాలంటే ఏమనుకుంటాన్రు? ఎటకారం తోటికి కొడతారు. గీ లీడర్ సార్ కూడా అట్నే కొట్టిండు. సూపర్ 6 పేరు చెప్పి గద్దెనెక్కిండ్రని గీ తీరంగా మాస్ ర్యాగింగ్ చేసిండు కూటమి సర్కారులను. పంకపాటి లీడరు వరుకూటి అశోక్ బాబు సారు గీన చంద్రాలు థమ్సప్ కావాలనా జగనాలు థమ్సప్ కావాలనా అని సారు మాకు జగనాలు థమ్సపే కావాలనని ఆడున్నాలు. ఇగ కొద్ది నవ్వుకోలేదు ఇది చూసిన జనాలు. అసలుకు గీ లీడర్ల థమ్సప్ గోలేందంటారా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు థమ్స్అప్ కొనయ్యా. కాదు కాదు చంద్రబాబు నాయుడు థమ్స్అప్ కొను. 20 చంద్రబాబు నాయుడు బాగుంటుంది. ఇప్పుడు సమజైందనుకుంటా. చంద్రాలుది ఉత్త థమ్సప్ అంట, జగనాలుది అసలు థమ్సప్ అంట. అటెంక చూడుండ్రి. చంద్రబాబు నాయుడు గారు నీకు సూపర్ 6 ఇచ్చారంటే నమ్ముతావా? థమ్స్అప్ ఇస్తే చంద్రబాబు నాయుడు థమ్స్అప్ ఇస్తే ఎందుకు నమ్ము? జగన్మోహన్ రెడ్డి గారు అదన్నట్టు సూపర్ 6 అమలు చేయనందుకు ఇగో గిట్ల గీ తిరంగా అరుచుకున్నాడు గీ పంక పార్టీ లీడరు. ఇగీ ముచ్చటిప్పుడు సోషల్ మీడియాలా తిరిగిందే తిరుగుతాండి. ఇగ్గి చూసి పంక పాటోళ్ళేమో నవ్వుకుంటాంటే సైకిల్ జనసేన పాటోళ్ళేమో పాట పండ్లు కోరుకుంటున్నారట. ఆయన మళ్ళా ఎలక్షన్లొత్తే తెలియదానుల్లా ఉత్తదేవల్దో అసలు దేవల్దో అనుకుంటాన్రు గీ 2 పార్టీలను చూస్తున్న కడమ జనాలు. సర్కార్ కొలువు అంటేనే గంత. కొలువు కోసం కష్టపడతారు గాని చేసినా చెయ్యకపోయినా జీతం బరాబర్ వస్తుంది కాబట్టి వచ్చిన కొలువును కరెక్ట్గా చేసుడైతే పట్టించుకోరు. సర్కార్ కొలువు వచ్చిన వాళ్ళంతా గట్లనే ఉంటారా అంటే లేదు, కొందరు అసంటోళ్ళు ఉంటారు, కొందరు గిసంటోళ్ళు కూడా ఉంటారు. కానీ గీడో మేడం మాత్రం చేసే కొలువుకి 100కి 200% న్యాయం చేస్తున్నది. ఆమె ముచ్చట తెలిసినాక నాకైతే పోయి 2 చేతులెత్తి దండం పెట్టాలనిపించిందల్లా.
అంతగానం ఏం చేసిందని అంటారా? మరి ఆమె ఏం చేసిందో నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడండి. సర్కారు కొలువేమో కావాలి, పల్లెటూర్ల మొఖాన్నేమో పోవద్దు, కాళ్ళకు మట్టంటోద్దు, సిటీలే ఉండాలి, రాయల్గా బతకాలి. సర్కారు కొలువంటే జీతమే తప్ప ఇంకోటి కాదనుకునేటి ఈ కాలంలా ఇగో ఎక్కడో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండేటి మారుమూల ఊరు గాగిలపురం పోయి చదువు చెప్తాంది లావూరి ఉషారాణి అనే ఈ పంతులమ్మ. అంతేకాదు సర్కారు కాడ జీతం దొబ్బి కన్న పొలగాండ్లను ప్రైవేట్ల చదివిచ్చే టీచర్లున్న ఈ కాలంలా ఊరుగాని ఊళ్ళే కన్న బిడ్డతోటి వండుకుట ఏ గాగిలపురం సర్కారు బడిలైతే చదువు చెప్తాందో గదే బల్ల బిడ్డను కూడా చదివిస్తున్నది. అమ్మా నువ్వు పంతులమ్మవు కాదమ్మా, సాక్షాత్తు ఆ సరస్వతమ్మవే, లేకుంటేందోల్లా చిన్న ముచ్చటనా ఇది? యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మీపురం ఊరట మేడంది. తొల్త నల్గొండ జిల్లా చందంపేట మండలం కంటావత్ తండా సర్కారు బడిలో చదువు చెప్పేదట. ఇయాల రేపు సర్కారు బడికి చక్కగా పొలగాన్లు ఏడొస్తున్నారు. పొలగాన్లు రాకపోయేటాలకు డిప్యుటేషన్ మీద గాగిలపురం బదిలీ అయిందట. 3 ఏళ్ళు అయితాందట ఈడ చదువు చెప్పబట్టి. ఈ మేడం వచ్చిన కానుంచెల్లే బడిల పొలగాన్ల సంఖ్య కూడా పెరిగిందట. గొప్ప ముచ్చటనే. బడి ఆఖరి బెల్లు కొట్టినాక మళ్ళా పుక్యానికే పొలగాన్లకు ట్యూషన్లు కూడా చెప్తున్నదట. ఇది ఇంకా గొప్ప ముచ్చటే. కట్టుకున్న ఆయనేమో ఏనో వేరే జాగల ఉంటున్నా కూడా ఊరుగాని ఊరి పోయి బిడ్డతోటి వండుకుంటా బిడ్డను కూడా అదే బల్లను దోలుకుంటా ఆ పొలగండ్ల తలరాతను తీర్చిదిద్దుతున్నదంటే లావూరి ఉషారాణి అనేటి గీ పంతులమ్మను ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే అంగట్ల అన్నీ ఉన్నా అల్లుడు నోట్లే శనన్నట్టు బడిలో కొన్ని తిప్పలు కూడా ఉన్నాయి. నేను 2022 నుంచి గాగిలపూర్లో డిప్యుటేషన్ చేశానండి. కాట్రావత్ తండలో ఇది మదర్ స్కూల్ కాబట్టి ప్రస్తుతము నేను పిల్లల ఎన్రోల్మెంట్ కోసము బడిబాట కార్యక్రమాలు అవన్నీ చేశాము. ఇక్కడ పేరెంట్స్ కొన్ని కారణాల వల్ల పిల్లల్ని ఎక్కువ మంది చేర్పించలేకపోతున్నారు. ఈ గేట్ లేకపోవడము ప్లస్ మనకు బోర్డు అనేది లేకపోవడం వల్ల పిల్లలు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఈమె మా పాప అండి. మా పాపని ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. బల్లె నీళ్లకు కరువున్నది. టీచర్ అమ్మనే బకెట్ల నీళ్లు తెత్తదట. ఒంటికి రెంటికి పోయేటందుకు బాత్రూంలో లేవట. బడి చుట్టూతా గోడ కూడా లేదట. అందుకే అయ్యవలు పొలగాన్లను బడికి దోలనీకే భయపడుతున్నారు. మరి గీ ఆర్త చూస్తున్న లీడర్లు బాత్రూంలు కట్టి చుట్టూతా గోడ నిలబెడతారో లేదో చూడాల మరిగా. కాదేది కవిత్వానికి అనర్హం అన్నారు ఎన్కటి పెద్దలు. కాదేది నకిలీకి అనర్హం అంటారు ఈ కలికాలంలో కొందరు బద్మాషిగాలు. మొలకెత్తిన ఇత్తులతోటి రైతులను ముంచుతారు. అసలు పాలే లేకుండా పాలు తయారు చేసి పబ్లిక్ పానాలతోటి చెలగాట మారుతారు. నకిలీ పురుగు మందులు, నకిలీ నోట్లు, ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందుగలదు అందు లేదని కాదు, ఎందెందుల చూసినా నకిలీ లీలలే. చూడుండ్రి ఆఖరికి తాగుబోతులను కూడా ఎట్లా పరేషాన్ చేస్తాన్రో. దినాము కోటర్ గుద్దే మందుబాబులు, ఇగో మీ గండాన మోపైన్రే ఈ లత్కొరగాలు. మీరేమో చీఫ్ లిక్కర్లు దాగి పానాలను పనంగా పెట్టి రాష్ట్రాన్ని ముంగడుకు నడిపిస్తాంటే మందు మీదుండే మీ లవ్వుని క్యాచ్ చేసుకున్నటందుకు దొంగమాలు తయారు చేసి అమ్ముతున్నారు కొందరు ఫాల్తుగాలు. అగో చూస్తాండ్రు కదా, కంపెనీల చీఫ్ లిక్కర్ ప్యాకింగ్ అనుకునేరు లే, నకిలీ చీఫ్ లిక్కర్ తయారు చేసే అడ్డాగిరి. పెయ్యంగాని బద్మాషుగాలంతా కూడా స్పిరిట్ తోటి నకిలీ విస్కీ తయారు చేసి పాడుపడుతున్నారు. మళ్ళా పెద్ద పెద్ద కంపెనీల పేరుతోటి లేబుల్స్ తయారు చేసి వాటికి అంటిపెడితే అచ్చం ఒరిజినల్ మందే అనుకుని తాగేటోళ్లు పరేషాన్లు పడ్డుడే. మరది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు, హైదరాబాద్ లో ఉండే కృష్ణ పద్మ అనే ఒక స్పిరిట్ కంపెనీలో జరుగుతున్న నకిలీ వ్యవహారంగిరి. పోలీసులకు ఎట్లెట్ల మతలబందిందో ఏమో గాని ఇద్దరిని పట్టుకొని కేసు రాసి బొక్కలేసిండ్రు. అగో చూడుండ్రొల్లా ఈలనెత్తుకపోను క్యాన్లకు క్యాన్లే తయారు చేసిండ్రు దొంగమాలు. షాన్ అంటే షాన్ డేంజర్ అంటగిరి. మంచి మాలు దాగినా కొంచెమన్నా దగ్గుతుంది కావచ్చు ఆవుస్తు గాని గిసొంటిది నకిలీ కీసులు దాగితే ఏడాదికి పోయే పానం రేపే పోతదట. కోటర్లు దాగెట్టి మందుబాబులు జర పైలమే అన్నలు, గిసొంటి కల్తీ చీఫ్ లిక్కర్ కీసులు దాగి పానం ఖరాబ్ చేసుకోకుండ్రి. సర్కారుకు ట్యాక్స్ కట్టి సమాజాన్ని ముంగడికి నడిపిస్తున్న మీరందరూ సల్లంగా ఉండాలి. చెప్తున్నాని తప్పగా అనుకోకుండ్రి. ఎక్కువ తక్కువ దాగి అప్పుల పాలు కాకుండ్రి, ఇంటోళ్లను రోడ్డు పాలు చెయ్యకుండ్రి. అటెంకా మీ ఇష్టం. సరే మరిగా.
పిల్లగాళ్లకు చదువులు చెప్పాల్సిన గీ పంతులమ్మని చూడుండ్రి క్లాస్ రూమ్ లెసంటి కథలు పడుతున్నదో ఇంటికాడ పనితీరలేదో ఏందో మేడానికి బల్లెకొచ్చినాకనే నెత్తిదుసుడు కార్యం ముంగటేసుకున్నది. టీచర్ వచ్చింది కదా ఏదో పాఠం చెప్తది కావచ్చని ఆశ కొద్ది చూస్తున్న పిల్లగాండ్లను వడ్డించుకోకపోవడే కాకుండా మీదికెంచి నెత్తికి నూనె పెట్టుకుని మంచిగా మసాజ్ చేసుకున్నది. ఇక ఫోన్లొచ్చే సౌండ్ సరిపోతలేదో ఏందో ముంగట కూసున్న బుజ్జిని పిలుచుకొని జబ్బ సంచి తెప్పించుకున్నది. అండ్లకెంచి స్పీకర్లు తీసుకొని పాటలను పెద్దగా పెట్టుకొని ఇనుకుంటా ఎంజాయ్ చేసింది. గిట్లా యూపీలున్న ఒక సర్కారు బల్లె జరిగింది. ఇగిదంతా ఆడున్నోళ్ళెవలో వీడియో తీసి ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు గీమె మీద బగ్గనే గరమైందట. ఇక ఎంబటే గీ ముచ్చట మీద విచారణ చేసి టీచర్ను కొలువులకెంచి సస్పెండ్ చేసిండ్రట. సుఖమొత్తే మొఖంగడగా తీరదన్నట్టు వేలకు వేలు జీతాలు తీసుకొని పిలగాండ్లకు చదువులు చెప్పకుండా ఎకసెక్కాలు వడ్డందుకు టీచర్కు మంచిగానే అయిందని అనవట్టిండ్రు చాలా మంది గిది చూసినోళ్ళు. గీన్నే కాదు ఆడాడ సుతం గిసొంటి టీచర్లు బగ్గనే మోపైనరట సర్కారు బల్లల్లా. ముందుగాల గాల మీద కూడా ఒక నజరేసి మంచిగా పనిచేయనోళ్ళందర్నీ గిట్టనే కొలువులకెంచి సస్పెండ్ చేస్తేనే సర్కారు బళ్ళు బాగుపడతాయని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరికైనా అటు దిక్కు పబ్లిక్. గీ పెద్ద మనిషి ఎవలో గాని చూసిండ్రానోళ్ళ ఎంత కష్టపడుతున్నాడో. సూతే నడవనీకే సుతం శాతనైతలేదు గాని రోడ్డు పొంటున్న చెత్తనంతా ఏరుకపోయి రిచ్చాలేసుకుంటున్నాడు. గప్పటికే అడ్డమైన చెత్తతోని రిచ్చానంతా నింపుకున్నాడు. ఇక చూస్తున్నారు కదా పాపం రిచ్చా అడ్డగోలు బరువయ్యే వరకు దాన్ని తోసుకుంటూనే పోయిండు గిట్లా. మళ్ళా గీ రిచ్చాల నింపిన చెత్తనంతా తీసుకుపోయి డంపింగ్ యార్డుల వారవోసుడు గీన పెట్టుకున్న పనట. అయితే అసలు ముచ్చటేందంటే చండీగఢ్లున్న ఇందర్జిత్ సింగ్ అనే గీ పెద్ద మనిషి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అట. 88 ఏండ్ల వయసుంటదట. ఆయన సుతం పొద్దుగాల్ని 6 గంటలకు లేచి రిచ్చా పట్టుకొని రోడ్ల మీద వారేసిన చెత్త సేకరణకు బయలుదేరతాడట. ఇక ఆడున్న గల్లీలు మొత్తం తిరుగుకుంటా రోడ్ల మీద వారేసిన చెత్త చెదారమంతా ఏరి తీసుకుపోయి డంపింగ్ యార్డ్ల వారవోసి పరిసరాల పరిశుభ్రతను కాపాడుతున్నాడట. ఇక ఏరియాలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీన చేసిన పనిని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిది చూసినోళ్ళు. అయితే పరిసరాల పరిశుభ్రత మనకెందుకులే అనుకున్నటోళ్లున్న గిప్పటి జమానాల గింత పెద్ద వయసులో సుతం ఏం ఆశించకుండా నిస్వార్థంగా చెత్తనేరి పరిసరాలను కాపాడుతున్నాడంటే గీన నిజంగా చాలా గ్రేటే గదనొల్లా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.